ఇదే చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ సంఘాల్లో అన్నిట్లో ఎవడైనా ఒక్కడైనా ఒక సేవకుని తయారు చేస్తాడా అని చూస్తున్నా. యేసుప్రభు ఏం చెప్పాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన శిష్యులుగా చేయమన్నాడా, విశ్వాసులు చేసి కూర్చోబెట్టమన్నాడా? మాకెంతమంది విశ్వాసులు వస్తారు, మాకెంతమంది ఇస్తారు. ఎంతమంది సేవకులు చేశారు? పుల్లయ్య, సుబ్బయ్య, ఎంతమంది సేవకులు చేసి ఎవడన్నా చర్చిలో ఎవడన్నా వాక్యం చెప్పడానికి తయారయ్యాడనుకో వాడి మీద 4 నెపాలు వేసి వాడి చర్చిలో తరిమిన దాకా నిద్ర పట్టదు కొంతమందికి. చర్చిలో ఎవడన్నా వాక్యం చెప్పాడనుకో వాడిని తరిమేయటమే. వీళ్ళ కొడుకులు ఎదిగిన దాకా వీళ్ళు చేసే అక్రమాలు, వాళ్ళ కొడుకులు చేసే అక్రమాలు ఎవరు చెప్పరు. సంఘంలో ఎవడన్నా చేశాడంటే ఈది పాలంతా చేసి వాళ్ళని సర్వనాశనం చేసి పడేస్తారు. అందుకనే సంఘాలు తెల్లారుతున్నాయి.